me better when I'm with you. I like me better when I'm with you. I knew from the first time, I stayed for a long time, 'cause it's my birthday! Ta-da! I like me better when I'm with you. హలో ఎవ్రీవన్, ఇవాళ ఏంటంటే స్పెషల్ బర్త్డే. నా బర్త్డే గురించి నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. నాకు బర్త్డే అంటే చాలా స్పెషల్ ఫీల్ అండి, ఎందుకంటే మన లైఫ్లో ఇంకొక ఇయర్ యాడ్ అయిందని అర్థం. దాంతోపాటు ఇంకా చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అని ఫీలింగ్తో నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా స్పెషల్ ఏంటంటే బర్త్డేస్కి గిఫ్ట్స్ రావడం, విషెస్ వినటం చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండుద్ది. సో అలా ఎగ్జైటింగ్గానే ఈ ఇయర్ నా బర్త్డే 25 గిఫ్ట్స్ వచ్చాయండి ఫ్రమ్ మై పేరెంట్స్. 25th బర్త్డే కింద 25 గిఫ్ట్స్ సింబాలైజ్ చేస్తూ ఇచ్చారు. గిఫ్ట్స్ పెద్దవి అవ్వచ్చు, చిన్నవి అవ్వచ్చు, ఐదర్ హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్స్, చిన్న చిన్న చాక్లెట్స్, పెద్ద పెద్ద గిఫ్ట్స్, ఏదైనా సరే గిఫ్ట్స్ అండి. చూస్తుంటే ఇది నా ఫస్ట్ గిఫ్ట్ అండి, వాచ్. అది మళ్ళీ గిఫ్ట్స్ వచ్చి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మన కోసం వాళ్ళు ఆలోచించి ఇస్తారు చూడండి, అది అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చండి. ఒకళ్ళ కోసం అలా ఆలోచించడమే గ్రేట్. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి నాకు ఈ జ్యువెలరీ సెట్ అండి. ఒకళ్ళు మన కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు అంటేనే అదొక స్పెషల్ ఫీలింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇది నా థర్డ్ గిఫ్ట్, పవర్ బ్యాంక్. మన గురించి మనకు తెలిసిన వాళ్ళు మన ఆనందం కోసం చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలే చాలా మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయండి, కాదంటారా? మన ఆనందం కోసం చేస్తున్న మనం ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేసి మనం ఇచ్చే స్మైల్ని వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండి చూడండి, అదొక డిఫరెంట్ ఆనందం. ఫోర్త్ గిఫ్ట్ వచ్చేసి మన శారీ పిన్స్ అండి. తర్వాత ఫిఫ్త్ గిఫ్ట్ హెయిర్ క్లిప్స్, ప్లక్కర్స్, క్లిప్స్, చాలా రకాల మోడల్స్ ఇచ్చారు. ఇవన్నీ బేసిక్ నీడ్స్ అమ్మాయిలకి, అయినా సరే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి అనుకోండి, ఒకటి అది ఇది అని ఏం లేదు, నాకు ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి. సో కంపల్సరీ ఇయర్ రింగ్స్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి యాంక్లెట్స్, బాగున్నాయి కదండి, సింపుల్గా. నాకు సింపుల్గా ఉండడం ఇష్టం యాంక్లెట్స్ అవన్నీ. సో అలానే డిజైన్ ఇప్పించారు నాకు. నెయిల్ పాలిష్, అమ్మాయిలు నెయిల్ పాలిష్ ఏమన్నా కరువు అండి, ఎన్నున్నా సరే డిఫరెంట్ కలర్స్ ఎతుక్కుంటూ ఉంటారు. సో అట్లానే ఇప్పుడు నా కోసం నెయిల్ పాలిష్ సెట్ అనేది తెచ్చారు. ఇలాంటి గిఫ్ట్స్ అన్నిట్లోనూ మనం వాళ్ళ యొక్క ప్రేమ అవన్నీ చూడొచ్చండి, చిన్నవి పెద్దవి అలా ఏం లేదు. నెక్స్ట్ శాండిల్స్, హీల్స్ తీసుకున్నారు, బాగున్నాయి, నాకు బాగా నచ్చింది అనుకోండి. ఈ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా మనం ఒక గెస్చరే అండి. నెక్స్ట్ వచ్చేసి 10th హ్యాండ్ బ్యాగ్ అండ్ వాలెట్ ఇచ్చారండి. ఇవన్నీ కార్డ్స్ అవన్నీ పెట్టుకోవడం కోసం ఈ చిన్నది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూడండి, బాగుంది కదా. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ నా బర్త్డే డ్రెస్కి కాంబినేషన్ మ్యాచింగ్లో అన్నీ అట్లా తీసుకోవడం, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి తీసుకోలేదు, అన్నీ అలా కలిసిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసే గిఫ్ట్ వచ్చేసి నెయిల్ స్టిక్కర్స్ అండి. ఇప్పుడు వస్తున్నాయి కదా స్టిక్కర్స్ పెట్టుకోవడం, ఆర్ట్ చేసుకోవడం. సో ఈ సింపుల్గా చేసుకోవడం కోసం ఇట్లా నెయిల్ స్టిక్కర్స్ తీసుకున్నారు. ఇలా గిఫ్ట్స్ అన్రాప్ చేస్తున్నప్పుడు ఎవరెవరు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారండి, అది ఏముంది నెక్స్ట్ గిఫ్ట్ ఏముంది అంటూ. ఇవన్నీ హ్యాండ్మేడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని చాలా డిఫరెంట్ డిజైన్స్తో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్, ఇదేంటి అనుకుంటారా, అమ్మాయిలకి కంపల్సరీ ఉండాల్సిన థింగ్ కదండి స్టిక్కర్స్. నెక్స్ట్ 14th వచ్చేసి మెహందీ కోన్స్, నాకు గోరింటాకు పెట్టుకోవడం అన్నా పెట్టించుకోవడం అన్నా ఇష్టం. నెక్స్ట్ పెన్స్, కీ చైన్స్, బాగున్నాయి కదా, మిక్కీ మౌస్, డోరేమాన్. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్స్, 3 రకాలు ఇచ్చారండి బ్రాస్లెట్స్. ఇవి హ్యాండ్మేడ్ బ్రాస్లెట్స్ 2. నెక్స్ట్ రింగ్స్, జ్యువెలరీ సెట్స్ అన్నిట్లోనూ అన్నీ ఉండాలి కదా. నెక్స్ట్ చాక్లెట్స్, ఎవరికి చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు అమ్మాయిల్లో, అందరికీ ఇష్టం ఉండిద్ది అనుకున్నా. ఆ సినిమాలో డైలాగ్ ఉండిద్ది, చాక్లెట్స్ కాదు మందు బాటిల్ కావాలి అన్నట్టు. సో అట్లాంటివి ఏం లేవండి ఇక్కడ. నెక్స్ట్ ఫేషియల్ కిట్, సన్ స్క్రీన్ అలా ఇచ్చారు. నెక్స్ట్ సిప్పర్, డ్రెస్ ఇచ్చారు, బర్త్డే కాబట్టి ఇంకొక డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇది ఇంకొక బర్త్డే డ్రెస్. ఇది బ్రా,
అందర్ ఎసెన్షియల్స్లో గర్ల్స్లో. నెక్స్ట్ స్వీట్స్, ఏదైనా హ్యాపీగా తీపిగా ఉండాలని చెప్పి స్వీట్స్ కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి టాయ్స్ అనేది అమ్మాయిలకి బాగా ఇష్టం కదా, సో కుక్క పిల్ల. ఇవన్నీ అండి నా ఐటమ్స్. ఇవన్నీ చిన్నగా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తున్నా. హోప్ ఇదంతా బోరింగ్గా లేకుండా మీ అందరికీ ఇంట్రెస్టింగ్ ఉండిద్దని చెప్పి ఆలోచిస్తున్నాను. జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. నల్ల కండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా मेरे दिल में थोड़ी खाली सी जगह थी, तूने आके बिन किराए ये जगह ली, कुछ कह भी न सकी ये कैसी बेबसी, यूं चुपके आया बिन बुलाया मेहमान. मेरे दिल में थोड़ी खाली सी जगह थी, हमको ना खबर कब कैसे